హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. కాంతారా సినిమా వచ్చినప్పుడు అదొక డిఫరెంట్ ఇదిని మనకి ఇచ్చింది. యాక్టరు, డైరెక్టరు, రైటరు, ఆల్రౌండర్గా ఆయన రిషబ్ శెట్టి తన ప్రతిభను చాటుకున్నటువంటి సినిమా. కర్ణాటక నేపథ్యం, అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమా అయినప్పుడు కూడా పాన్ ఇండియా లెవెల్లో ఐడెంటిఫై అయ్యేటటువంటి కాన్సెప్ట్. అది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఫోక్ ఎలిమెంట్తో ఈ ల్యాండ్ ఇష్యూస్, ఊర్లో ఉండే గ్రామ పెద్ద ల్యాండ్ లార్డ్స్, అలాగే పూర్ పీపుల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనేటటువంటి కాన్సెప్ట్ ఓవరాల్గా. దానికి మధ్యలో ఈ పూర్ పీపుల్స్ నుంచి ఏదన్నా రీవోల్ట్ వస్తే దాన్ని ఎంత దారుణంగా అణిచివేస్తారు అనేది మనకి కాంతారా 1లో చూపించారు. హీరో దళిత నేపథ్యంగా మనకి చూపించారు. మరి ల్యాండ్ లార్డ్ క్యారెక్టర్ ఉంటుంది. అలాగే ఈ ఫోక్ బిలీఫ్స్లో కాంతారా ఎలిమెంటు ఉంటుంది. పర్టికులర్ టైంలో ఆ జాతర జరిగేటప్పుడు కాంతారా మరి ఆ దేవత ఒంటి మీదకి వచ్చి రావడం, వాళ్ళ తెగ పీపుల్కి ఒక రక్షణగా ఉండడం అనేది మనం అదంతా చూసాం. అంటే ఒక సోషల్ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీని, అలాగే ఈ జానపదాల్లో ఉండేటువంటి మతపరమైనటువంటి నమ్మకాలని ఓవరాల్గా ఈ ధనిక పేద ఈ దోపిడీ రాజకీయాలు మధ్యలో ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉంటుంది, ఓవరాల్ కాంటెంపరీ సొసైటీ యొక్క స్ట్రక్చర్ని ఇదిని డైరెక్టర్ కాంతారా 1లో గొప్పగా చూపించాడు. అయితే ఇప్పుడు ఒకేసారి ప్రీక్వెల్ అనంలోనే ఏం చూపిస్తాడా అనేటువంటి ఆసక్తి అందరికీ వచ్చింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా అతను ఎంత తపస్సు చేసి ఉంటాడు, ఎంత రీసెర్చ్ చేసి ఉంటాడు, ఆయనే రీసెర్చ్ చేసి ఆయనే రాసి అద్భుతంగా నటించింది అన్నమాట. మామూలుగా ఈ సినిమాని రిషబ్ శెట్టి తప్ప ఈ ప్రపంచంలో ఎవరో మళ్ళీ దాన్ని యాక్ట్ చేయలేరు. ఆ విధంగా అంత ఆర్గానిక్గా అసలు ఈ సినిమా చాప్టర్ 1 చూస్తుంటే మొదటి నుంచి చివరి వరకు మనకు ఫస్ట్ నుంచే ఇన్వాల్వ్ అయిపోతాం. వేరే ఇంకేం ఉండదు. అఫ్కోర్స్ ఒక కొత్త ప్రపంచం, దైవిక గణాలు, అది కూడా మనం చూస్తే ఈ కాంతారా 1లో ఇక్కడ యాలకులు, మిరియాలు, ఇవి లవంగాలు పండించుకుంటూ ఈ తెగ ఉంటుంది. వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి దూరంగా అసుర గణాలు ఉంటాయి. వీళ్ళని ఈ కాంతారా 1లో హీరో ఉన్నటువంటి ట్రైబ్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్న సంపదను కూడా దోచుకోవాలనేది, ఆడున్న దైవగణాన్ని కూడా దోచుకోవాలనేది, దానికి ఒక పడమర దిక్కు నుంచి వచ్చినటువంటి ఒక అసురగణం ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ఈ కాంతారా 1 పక్కనే ఇంకొక రాజరికం ఉంటుంది. రాజు ఉంటాడు, ఆయనకు ఒక కూతురు ఉంటుంది, కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఒక తాగుబోతు, కూతురు మాత్రం తెలివైంది. సో మొత్తం మీద వాళ్ళు కూడా ఈ అడవిలో ఉన్న సంపదని దోచుకుంటూ, జనరల్గా అంతే కదా మన రాజరికాలు కానీ ఏంటి వ్యాపారం, ముందు వనరుల మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుంది అనేదే కదా ఫైనల్గా. దాన్ని కాపాడుకోవడానికి జరిగింది యుద్ధాలన్నీ కూడా. మనకు అదే ఇది చూపించాడు ఇక్కడ. అయితే అందులో 8వ శతాబ్దంలో జరుగుతున్నట్టుగా అప్పటి ఆటవిక జీవన విధానం, మరి అప్పుడు పండే పంటలు, వాళ్ళు తినే తిండి, వాళ్ళ డ్రెస్సింగ్, ఇది అన్నీ కూడా చాలా శ్రద్ధగా, చాలా రీసెర్చ్ చేసినట్టుగా మనకి ప్రతి ఫ్రేము, ప్రతి ఇది కూడా ఆ సినిమాలో కనపడింది. వాళ్ళ శ్రమ, దర్శకుడు శ్రమ, దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి. సో ఈ సినిమాకి హోల్ అండ్ సోల్, ఆత్మ, ప్రాణం అన్నీ అతను తప్ప మనం వన్ మ్యాన్ షో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అనిపించింది. తర్వాత ఇంకొక 2 హీరోలు కూడా ఉన్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అనమాట. అసలు మామూలుగా అసలు కొన్ని సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ వస్తాయి. టైగర్, అదే పులితో జరిగేటువంటి ఫైటు, ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ గుళిగాలి అని చెప్పి మనకి కాంతారాలో లాస్ట్ సన్నివేశాల్లో కాంతారాగా మారిపోయి రుద్రతాండవం చేస్తాడు కదా హీరో. అటువంటి 2-3 ఉన్నాయి ఇందులో. మామూలుగా అసలు మనకు రిపీట్గా అనిపించినా కూడా చాలా వేరియేషన్, కొత్తదనం కనపడుతుంది అన్నమాట. పిల్లలు, పెద్దలు అందరినీ ఇన్వాల్వ్ చేసేస్తుంది. వేరే మనకి ఇంకొక సినిమా చూడటం మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ వచ్చింది అనిపిస్తుంది.
ఆ తర్వాత ఇక అసలు ఇంకా స్పీడ్ సినిమా పేసింగ్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది అన్నమాట. సో మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి ఇదిని చూపించాడు ఆయన, ఏదో రిషబ్ శెట్టి. దీనికి మళ్ళీ లీడు కాంతారా చాప్టర్ 2 కూడా ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. ఓవరాల్గా రిషబ్ శెట్టి 100కి 1000 మార్కులు. అసలు విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయింది. కెమెరా వర్క్ ఇంకోటి, అసలు ఆ ఫారెస్ట్ ఎక్కడ డీప్ చేశారో, ఎంత డీప్ ఫారెస్ట్లో చేశారో కానీ మనం చూస్తుంటే రెగ్యులర్గా కొన్ని ఫారెస్ట్లు అవి సన్నివేశాలు చూస్తుంటే ఇవి ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. కానీ ఈ కాంతారా 1 చాప్టర్ 1లో చూసినటువంటి ఆ లొకేషన్స్ అవి మనకు ఒక రిషబ్ శెట్టి ఒక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోయి ఆయనతో పాటు ట్రావెల్ అయిపోతూ ఉంటాం. అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్, రాజుగారి అమ్మాయి, హీరోని ప్రేమించినట్టు నటిస్తుంది. ఆ తర్వాత తీసేటటువంటి కుట్ర, అదే అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది మామూలుగా కాదనమాట. తర్వాత కొడుకుని కాపాడుతూ ఏది ఇక్కడ ఈ దైవ గణాలకి రాక్షస గణాలకి మధ్య జరిగే యుద్ధం, తన తెగను కాపాడుకోవటం కోసం హీరో చేసేటటువంటి రోమాంచిత విరోచిత పోరాటాలు ఈ సినిమా ఆద్యాంతం ఉంటాయి అన్నమాట. అలాగే తన వాళ్ళ సంపదను దోచుకుంటూ వ్యాపారాలు చేసే రాజుని ప్రశ్నిస్తాడు, పోరాడతాడు. తన తెగను అంతం చేయడానికి వచ్చిన రాజు కొడుకుని దారుణంగా, అంటే వాళ్ళ ఇదిని నాశనం చేసి రక్తపాతం చూసినటువంటి రాజు కొడుకుని అంతం చేస్తాడు. అయితే ఇక్కడ కాంతారా వనం ఉంటుంది. ఆ కాంతారా వనంలోనే మన హీరో ఆయన తెగ అంతా కూడా అక్కడ ఉంటుంది. అక్కడ దైవగణాలు ఉంటాయి, వాటిని కాపాడుకుంటూ ఉంటారు. అటు బయట నుంచి అసుర గణాలు దండయాత్ర చేయకుండా, ఇటు రాజు సైన్యం దండయాత్రలు చేయకుండా కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఇతను ఎందుకు బయటికి వెళ్తాడు, రాజుతో ఇతనికి వైరం ఎందుకు వస్తుంది, ఏ విషయాల కోసం ఇతను పోరాడతాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది పేద ధనిక, అదే రిచ్ పూర్ మధ్య జరిగేటటువంటి ఒక రివోల్ట్ ఇది మనకు తలపిస్తుంది అనమాట. హీరో పక్షాన మనం అక్కడి నుంచి ఆయనతోనే మనం ట్రావెల్ అవుతాం. హీరో మనవడరా అని అనిపించేటటువంటిది ఆటవిక పరమైనటువంటి జీవన విధానం ఎప్పుడో 8వ శతాబ్దంలో జరిగినా కూడా ఐడియాలజీస్ ఏంటనేది ఇంపార్టెంట్ కదా. హీరో ఎవరి కోసం పోరాడుతున్నాడు, తన తెగ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, చాలా మంచివాళ్ళు. వాళ్ళు ప్రకృతిని కాపాడుతారు, దోచుకోరు, ఉన్నంతలో సంతోషంగా జీవిస్తుంటారు, వేరే వాళ్ళది మాకు కావాలని ఆశపడరు. వాళ్ళకున్న నమ్మకాలతో వాళ్ళకున్న ఇల్లు జీవితాన్ని గడుపుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలని కూడా మరి దోచుకోవటం అమ్ముకోవటం అనేదే కదా ఈ పొలిటికల్ బిజినెస్. ఎప్పుడు కూడా అది రాజరికం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అక్కడ వస్తుంది. అట్లా మనకి ఈ సినిమాకి మొదటి హీరో ఆల్రౌండరు రిషబ్ శెట్టి అయితే, కనిపించని హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించినటువంటి పేరు నాకు చెప్తాను ఏంటంటే ఆయన పేరు అజనీష్ లోక్నాథ్, ఇంకొక హీరో అని చెప్పాలి. ఆ తర్వాత డిఓపి అరవింద్ కాశ్యప్, తర్వాత హోంబాలే ప్రొడక్షన్స్ అంటే మనకి తెలిసిందే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటాయో ప్రొడక్షన్ వాల్యూస్. మొదట కాంతారా సినిమాతోనే ఆ బ్యానర్ బాగా పాపులర్ అయింది. అఫ్కోర్స్ అంతకుముందు కేజీఎఫ్, అది సలారు, వాళ్ళ బ్యానర్స్ నుంచి ఏదొచ్చినా కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది సినిమాకి, మనం గమనించాలి. మామూలు ఆషామాసి సినిమాలు కాదు. ఈ మధ్య వచ్చిన మహా అవతార్ 3D సినిమాని వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఒక క్వాలిటీ, ఒక మార్క్ ఉండేలాగా చూసుకుంటున్నారు. సో ఇప్పుడు మన ఇండియాలో హోంబేలే బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అది మామూలుగా ఉండదు అనేటటువంటి ఒక మార్క్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. మంచి పరిణామం ఆఫ్ కోర్స్. సో మొత్తం మీద అడ్వెంచర్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు ఒక్కటని కాదు, అబ్బబ్బబ్బబ్బబ్బ సినిమా అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొద్దిగా స్లో పేసింగ్ అనిపించింది. అయితే కాంతారా 1తో దీంతో పోల్చినప్పుడు ఇది కంప్లీట్గా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. మనం ఇప్పటి ప్రపంచం ఏమి కనపడదు, అది కొద్దిగా మధ్యలో అది కనిపిస్తే బాగుండు అని నాకు అనిపించింది. అయితే ఈ కాంతారా లేదంటే ఆ పంజుర్లి దేవత ఒంటి మీదకి వచ్చినప్పుడు
ఏ అని అరుస్తాడు కదా, ఆ అరుపులు 2-3 సార్లు రిపీట్గా అనిపించేసరికి కాస్త నాకు అక్కడక్కడ ఏంది ఇది మరి అన్నట్టుగా కూడా అనిపించింది నా వరకు. మరి సో అంటే ఎక్కువగా లోపాలు వెతికి పట్టుకోవడానికి అయితే ఏం లేవు, కానీ ఒక దర్శకుడి యొక్క తపన, అంకిత భావం, ఆ ప్యాషన్ అంటారు కదా, ఇది అన్నీ అసలు అందులో రిషబ్ శెట్టి ఇది కనపడ్డాయి అనమాట. అద్భుతంగా ఉన్నాను, భూతోన భవిష్యత్తు అన్నట్లే చేశాడు సినిమా. పిల్లలతో పిల్లలకు చూపించాల్సిన సినిమా కూడా అంత బాగా ఉంది. చాప్టర్ 2కి ఇచ్చినటువంటి ఇది కూడా లీడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మనకి. అంటే ఇక కామెడీ పరంగా వినోదం పరంగా చూసినప్పుడు అక్కడక్కడ మనకి కాంతారాలో అతని మిత్ర బృందం ఉంది కదా, ఆ మిత్ర బృందమే ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళతో కొంతవరకు బాగానే అనిపించింది అనమాట. మొత్తం మీద అసలు మైండ్ బ్లోయింగ్ సూపర్. అంటే నిజంగా సినిమా ఇష్టపడే వాళ్ళైతే మిస్ అవ్వకూడని సినిమా. పిల్లలు నానా అమ్మ సినిమాకి ఏదైనా చూద్దామంటే కుటుంబ పరంగా వెళ్ళి మంచిగా హాయిగా, మరి చిన్న పిల్లలైతే వెళ్ళకండి. ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే లేదా ఏదో ఉంటే వెనక ముందు కూర్చున్న వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. మేము కూర్చున్న ముందు మాకు అట్లే వచ్చారు, మామూలుగా ఇరిటేట్ చేయలేదు వాళ్ళు, చెప్పకూడదు కానీ అట్లా ఉంటారు కొంతమంది. మినిమం కామన్ సెన్స్ ఉండి చావు, ఎందుకు వస్తారో అర్థం కాదు. సరే మొత్తం మీద అయితే ఈ సినిమాకి 5 స్టార్స్కి 4 స్టార్స్ ఇవ్వచ్చు. అంటే మొత్తం క్రాఫ్ట్, యాక్టింగ్ పరంగా, కెమెరా వర్క్, మ్యూజిక్ పరంగా, సంభాషణల పరంగా, అలాగే స్క్రీన్ ప్లే పరంగా, ఆర్ట్ డైరెక్షన్ పరంగా, ఓవరాల్గా ఇవన్నీ అంశాలను కలుపుకుంటే 5 స్టార్స్ అవుట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు అనమాట. 4 అవుట్ ఆఫ్ 5 అంత బాగుంది. సో మరి మీకు ఎలా అనిపించింది? చూసిన వాళ్ళు మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.